హలో అందరికీ. ఒకప్పుడు సినిమాల్లో అవకాశాల కోసం ఎంతగానో స్ట్రగుల్ చేసిన ఒక అబ్బాయి ఈరోజు లక్షలాది అభిమానుల గుండెల్లో హీరోగా మాత్రమే కాదు, భవిష్యత్తు ముఖ్యమంత్రిగా కూడా కనిపిస్తున్నాడు. అసలు సినిమా స్క్రీన్పై మాస్ హీరోగా ఎదిగిన విజయ్ రాజకీయాల్లోకి ఎలా వచ్చాడు, ఆయన జర్నీ ఎలా మొదలైంది, ఈరోజు ఈ ఎక్స్ప్లెయినర్లో మనం డీటెయిల్డ్గా విశ్లేషిద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక దశలో చూస్తే కనీసం ఒక్క అవకాశం దొరుకుతుందా అని పోరాడిన ఒక మామూలు యువకుడు. కాని ఇప్పుడు పరిస్థితి చూస్తే కోట్లాది మంది అభిమానులని శాసిస్తున్న మాస్ హీరో, అలాగే రేపటి రాజకీయ నాయకుడు. ఈ రెండు దశల మధ్య అసలు ఏం జరిగింది? ఆ అద్భుతమైన ప్రయాణాన్ని అంచెలంచెలుగా చూద్దాం. ఈ జర్నీ ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. ఆ కష్టాల ప్రారంభం ఎలా ఉందో చూద్దాం. 1974లో తమిళనాడులో పుట్టిన విజయ్కి చిన్నప్పటినుంచే సినిమాలంటే విపరీతమైన ఆసక్తి. ఆయన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ గారు అప్పటికే ఒక పేరున్న దర్శకుడు కావడంతో చిన్న చిన్న పాత్రలతోనే విజయ్ సినిమా ప్రయాణం మొదలైంది. అయితే వెనుక ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నంత మాత్రాన గుర్తింపు ఊరికే రాలేదండి. ఆయన జర్నీ అస్సలు పూలపాన్పు కాదు. హీరోగా మొదటి రోజుల్లో విజయ్ని చాలామంది విపరీతంగా విమర్శించారు. అసలితను హీరో మెటీరియలే కాదు అని ముఖం మీదే అనేశారు. కొన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దానికి తోడు కొంతమంది ఆయన లుక్స్ గురించి కూడా దారుణంగా ట్రోల్స్ చేశారు. ఒకసారి ఆలోచించండి, ఒక సాధారణ అబ్బాయి అయితే ఆ ప్రెషర్ తట్టుకోలేక అక్కడే ఆగిపోయేవాడు కదా. కానీ విజయ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆయన ఆ ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేసి ఆ విమర్శలనే తన మోటివేషన్గా మార్చుకున్నాడు. ఎవరైతే తనని కాదన్నారో వాళ్లే చప్పట్లు కొట్టేలా రోజురోజుకీ తన యాక్టింగ్, డాన్స్, ఫైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్లాడు. ఆ పట్టుదలే ఒక మామూలు నటుడిని దళపతిగా ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. ఒక్కో సినిమా చేస్తూ మెల్లగా అభిమానుల మనసులు గెలుచుకోవడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా గిల్లీ, తుపాకీ, మర్సల్, మాస్టర్, లియో ఇలా వరుస హిట్స్తో విజయ్ సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్స్లో ఒకరిగా మారిపోయాడు. ఆ క్రేజ్తోనే అభిమానులు ఆయనను ప్రేమగా దళపతి అని పిలవడం మొదలుపెట్టారు. దళపతి అంటే ఏంటో తెలుసా? నాయకుడు లేదా సేనాని అని అర్థం. స్క్రీన్పై ఆయన డైలాగ్ చెప్పినా, డాన్స్ చేసినా థియేటర్ మొత్తం విజిల్స్తో మార్మోగిపోయే రేంజ్కి ఆయన స్టార్డమ్ చేరుకుంది. అయితే ఈ జర్నీలో అస్సలు గొప్ప విషయం ఈ బాక్సాఫీస్ ఫేమ్ మాత్రమే కాదండి, ఆయనకు ప్రజలకు మధ్య ఏర్పడిన ఎమోషనల్ కనెక్షన్. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ విజయ్ చాలాసార్లు విద్యార్థులకు ఫైనాన్షియల్ హెల్ప్ చేశారు, పేదలకు సపోర్ట్ ఇచ్చారు, ఎన్నో ప్రజా సమస్యలపైన ఓపెన్గా స్పందించారు. పైగా ఆయన స్పీచెస్ చూస్తే ముఖ్యంగా యువతకు ఒక గొప్ప మోటివేషన్ కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తున్న ప్రజల మదిలో న్యాచురల్గానే ఒక పెద్ద ప్రశ్న రావడం మొదలైంది. సమాజం పట్ల ఆయనకున్న బాధ్యత చూసి విజయ్ రాజకీయాల్లోకి వస్తారా అని అడగడం స్టార్ట్ చేశారు. ఒక హీరోగా మాత్రమే కాకుండా ఆయన సేవలు రాష్ట్రానికి కూడా అవసరం అని అభిమానులు బలంగా నమ్మారు. చివరికి ఆ ఊహాగానాలకు తెరపడింది. ఆయన అసలైన రాజకీయ ప్రయాణం ఎలా మొదలైందో చూద్దాం. ఫైనల్గా ఆ రోజు రానే వచ్చింది. తమిళగ వెట్రి కజగం అనే పొలిటికల్ పార్టీని ప్రారంభిస్తూ విజయ్ అఫీషియల్గా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ ఒక్క ప్రకటనతో మొత్తం తమిళనాడులో ఒక పెను సెన్సేషన్ క్రియేట్ అయ్యింది. ఎప్పుడైతే పార్టీ లాంచ్ చేశారో లక్షలాది అభిమానులు ఆయన ఫ్యూచర్ సీఎం అవుతారని నమ్మడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇన్నాళ్లు స్క్రీన్ మీద ప్రజల కోసం ఫైట్ చేసిన హీరో ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా ప్రజల కోసమే పనిచేయాలని డిసైడ్ అవడం ఒక సహజమైన పరిణామంగా సోర్సెస్ కూడా విశ్లేషిస్తున్నాయి. విమర్శల నుండి అద్భుత విజయాల వరకు, సినిమా నుంచి పాలిటిక్స్ వరకు విజయ్ జర్నీ మనకు స్పష్టంగా ఒకే ఒక విషయం చెబుతోంది: హార్డ్వర్క్, ఓపిక, అలాగే సెల్ఫ్ బిలీఫ్. ఇవి ఉంటే ఒక సాధారణ మనిషి కూడా లీడర్గా మారగలడు. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఎప్పుడూ వెనక్కి తగ్గని ఆయన ప్రయాణం మిలియన్ల మంది యువతకు ఒక గొప్ప ఇన్స్పిరేషన్. సో ఒక చిన్న యాక్టర్గా మొదలైన ప్రయాణం ఈరోజు లక్షలాది ప్రజల ఆశగా మారింది. మరి ఈ అద్భుతమైన దళపతి ప్రయాణంలో మీకు బాగా ఇష్టమైన ఫేవరెట్ విజయ్ మూవీ ఏది? కింద కామెంట్ చేయండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఇన్స్పిరేషనల్ స్టోరీతో కలుద్దాం.